హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పెసలు గుగ్గిలు చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి చాలా హెల్దీ కూడా. ఇందులో అయితే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ. దీనికోసం అయితే పెసలు తీసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ముందుగా అయితే పెసల్ని క్లీన్ చేసుకొని ఒకసారి బాగా కడిగేసుకునేసి నీళ్ళు పోసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత పెసలు బాగా నానింటాయి. ఇంకొక కుక్కర్ తీసుకొని అందులోకి కడిగి పెట్టుకున్న పెసలంతా తీసేసుకోవాలి. ఇందులోకి పెసలు ఉడకడానికి కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా పచ్చిశనగ గింజలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవాలని అయితే ఏం లేదు. ఇలా అయితే నేను పచ్చిశనగ గింజలు కొద్దిగా తీసుకునేసి ఈ పెసలలోకి వేసుకునేసి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటున్నాను. ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొనేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. అవంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న పెసలు, శనగగింజలు వేసుకోవాలి. ఇందులోకి అంతా వేసుకునేసి ఒకసారి కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇవంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇంకొక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.